హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ మా మామిడి తోటలో ఉండే పనస చెట్టును చూపించబోతున్నాను. పనసకాయలు చూస్తున్నారా ఎంత బాగున్నాయో? చూసారా, జంటగా ఉన్నాయి కదా. ఇలాంటి జంటలు చాలానే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూద్దరు కానీ ముందుగా మొక్కను చూపించాలి కదా. అదేనండి పెద్ద చెట్టు అనమాట, మొక్క కాదు చెట్టే. చాలా పెద్దగా పెరిగింది ఫ్రెండ్స్. మామిడి తోటలో ఉందన్నమాట. ఇది సింగిల్గానే ఉందండి, కాకపోతే సింగిల్గా పనసకాయలు ఏం కాయదండి, జంటగా కాస్తాయి. అలాంటి జంటలు చాలానే కాస్తాయి. చూసారా ఎంత పెద్ద చెట్టు కదా. ఆ చెట్టుకి తగ్గట్టు కాయలు కూడా అలాగే కాసినాయి ఫ్రెండ్స్. చూసారా, చూపిస్తున్నాను మీకు దగ్గరగా వెళ్ళి. చూసారా ఎంత పెద్ద పెద్ద కాయలు కదా. ఇలాంటి జంటలు చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిని కూడా చూపిస్తాను, చూద్దురు కానీ. ఇవిగో ఫ్రెండ్స్, ఇవి ఒక జంట అనమాట. చూసారా, ఇవి పక్కవానికి వచ్చేసినాయి, ఎంత బాగున్నాయో కదా. బాగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఎప్పుడు కోద్దామా ఎప్పుడు తిందామా అనిపిస్తుంది కదా. మీకు కూడా అనిపిస్తుందా? వచ్చేయండి అయితే మా తోటలోకి, అందరం కలిపి తినేద్దాం ఈ కాయల్ని. ఇదొక కాయ ఫ్రెండ్స్, ఇది బాగా పక్వానికి వచ్చేసింది అనమాట. దీన్ని హార్వెస్ట్ చేయగా చెట్టు మీద ఇలాగా ఎండిపోయి కుళ్ళిపోతుంది. ఇది ఎప్పుడో రాలిపోద్ది గాలి వచ్చినప్పుడు. దీన్ని ఇంకా హార్వెస్ట్ చేయము, ఎందుకంటే అది పనికి రాదనమాట, పాడైపోయింది కదా. ఇవి చూసారు ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో కదా జంటగా. చాలా పెద్ద సైజ్ ఫ్రెండ్స్. వీటి యొక్క బరువుని చెట్టు ఎలా మోస్తుందో కదా, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత బరువైన పళ్ళని ఎలాగ బరువు మోస్తుందో అని. చూసారా, ఇవిగో ఫ్రెండ్స్, అవి ఒక జంట అన్నమాట. చూసారా, అన్ని జంటలుగానే కాస్తున్నాయండి మా పొలంలోనూ. సింగిల్గా కాస్తున్నాయి, ఎక్కడెక్కడ కాస్తున్నాయి, జంటగా మాత్రమే ఎక్కువగా కాస్తున్నాయి. చూసారు ఫ్రెండ్స్ ఎంత జంటగా ఉన్నాయో. ఇవి బాగా చెట్టు మీదే పక్వానికి వచ్చేసిన ఫ్రెండ్స్. ఇన్ టైంకి హార్వెస్ట్ చేయకపోతే అలా పండిపోతాయి అన్నమాట. చూసారా, పక్కన ఉన్నది ఎలా ఎండిపోయి అది కుళ్ళిపోతున్నట్టు అయిపోయిందో, పైగాను ఒకటి బీటలాగా వచ్చేసింది, చిట్లిపోయింది కాయ, అంత బాగా పక్వానికి వచ్చేసింది ఫ్రెండ్స్. ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాం వీటిని, అందుకే వీడియో రూపంలో వీడియో తీసుకుంటున్నాను. ఎప్పుడైనా మనకి పనసకాయలు ఎలా కాసాయి ఏంటి అని అనుకుంటే మనకి సరిపోదు కదా. అసలు కాసాయో లేదో మనకి తెలియాలి కదా. అంటే ఈ సంవత్సరం కాపు ఎలా ఉంది, వచ్చే సంవత్సరం కాపు ఎలా ఉందో తెలియాలంటే కొన్ని వీడియోల రూపంలో మనం తీసుకుంటే తెలుస్తుంది కదా. దాన్ని బట్టి ఒకవేళ నెక్స్ట్ ఇయర్కి ఏమైనా కాపు తక్కువగా ఉంటే ఏమైనా పోషకాలు అందిస్తే కాపు ఎక్కువగా పెంచే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే వీడియో తీస్తున్నాను. పైగా మీ ఆడియన్స్ కోసం కూడా వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ పనసకాయలు చూపించాలి కదా, అందుకని అనమాట. చూసారు ఫ్రెండ్స్, ఇదొక జంట అనమాట. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇదొక జంట ఫ్రెండ్స్, కాకపోతే చాలా కాసినాయి ఇది వరకు. కొన్ని ఏమో సరి తయారవక ఎండిపోయి కుళ్ళిపోయి కింద పడిపోయాయి. కొన్ని మాత్రం హార్వెస్ట్ చేసుకున్నాము, ఇంకా కొన్ని ఉంటేను ఈరోజు హార్వెస్ట్ చేయడానికి వచ్చాము ఫ్రెండ్స్ పొలంలోకి. కాయలు బాగున్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, మా మామిడి తోటలో ఉండే పనస చెట్టు యొక్క పనసకాయలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఉంటాను, బాయ్ ఫ్రెండ్స్.